వారం రోజుల సంధి జగిత్యాల రాజకీయం మంచి కాక మీద ఉండేనబ్బా. నలుగురు కలిసిండ్రా అంటే గాసారు ముచ్చట్లే. పార్టీల గంత సీనియరు గిప్పుడెట్లా పోతాడు, పక్క బుదిరికిస్తారు, పెద్ద మనిషి నిమ్మల పడతాడని కొందరు, లేదు లేదు మస్తు కాక మీద ఉన్నాడు, పోవుడేనట అని ఇంకొందరు. అన్నట్టుగానే నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని గదే ఫైనల్ చేసిండు. ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు సింపుల్ ఏదైతే వివరిస్తూ రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నా. చెప్పినట్టే కాంగ్రెస్ కు కటిఫ్ చెప్పిండు జీవన్ రెడ్డి సారు. జగిత్యాల కార్యకర్తలు అభిమానులతో మీటింగ్ పెట్టి అధికార పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నది చెప్పుకొచ్చిండు. లోకల్ ఎమ్మెల్యే సంజయ్ గారు కాంగ్రెస్ దిక్కు వచ్చుడే అసలు కారణము. ఇప్పుడు పార్టీ కూడా చెత్త అయింది, ప్రభుత్వము పార్టీ మిగిలిందే ఉందే. పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సారు మంత్రులు వచ్చి బుద్రకిచ్చిన పెద్ద మనిషి వెనకకు తగ్గలే. నేను చంద్రబాబు నాయుడు ఎదుర్చి పోరాటం చేసి, నేను కేసీఆర్ ఎదుర్చి పోరాటం చేసి, నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదుర్చి పోరాటం చేస్తా అంటూ నేను ఎవరిని అడగతుకుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోని అడగతుకుతున్నామంటూ నేను 40 ఏళ్ల సంది రాజకీయం నుండి ఎంతో డెవలప్ చేసిండట జగిత్యాలను. జగిత్యాల్లో చేపట్టబడ్డ కార్యక్రమాలు నీ కొడంగల లేవు, నీ సిద్దిపేట లేవు, సిరిసిల్ల లేవు చెప్పట్టు. ఇప్పుడు ఏ పార్టీలకు పోయేది చెప్పలే గాని దేవుడు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో జగిత్యాలు గుర్తింపచ్చే విధంగా దీన్ని అమలు చేయడం సంకల్పం చెప్పండి. చూడాలి మరి పువ్వుతోటి దోస్తాన చేస్తాడో కాలరకు గుసాయిస్తాడో జీవన్ రెడ్డి గారి రాజకీయం ఎట్లుంటుందో.